పోలవరం అనేది వీళ్ళు రాస్తున్నారు, పక్కన అసలు లాజిక్ పక్కన పోయింది బనకచెర్ల. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు క్రిందటిసారి కనుక పట్టిసీమ కట్టి ఈ బిల్లులు పోలవరంలో వేస్తే వాళ్ళు దోసేశారు. అప్పుడు క్రిందటిసారి అధికారంలో ఉన్నప్పుడు పట్టిసీమ బిల్లులు పోలవరంలో వేశారు. అసలు పోలవరానికి పట్టిసీమకి సంబంధం ఏంటన్నారు అన్నారు. అప్పుడే కదా మాత్రం పట్టించుకోమా మనం అంటే మనం బరంపురం ఓకేనమ్మా, ఎక్కడైనా సరే బావ గాని వంగతోటగాడ బావ కాదని వాళ్ళు తేల్చి చెప్పారు. అట్లాగే ఇప్పుడు కూడా బనకచెర్ల అనేటటువంటిది రాష్ట్ర ప్రాజెక్టు, నువ్వు కట్టుకోవాలి, దగ్గర దానికి 1000 కోట్ల రూపాయలు అవుతాయి. అది దీన్ని ఇచ్చి ఖర్చు పెట్టమంటున్నారు వీళ్ళు. అది మేము ఎందుకు పెడతాం, పని చూసుకోమని చెప్తున్నారు వాళ్ళు. అది నువ్వు కట్టుకో అని చెప్తున్నారు. దాని గురించి అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. అంటే బనకచెర్ల ప్రాజెక్ట్ కి కేంద్రం నిధులు ఇస్తుందా? అంటే దీనికి పోలవరం ప్రాజెక్ట్ అనుసంధానంగా అది కడదాం అనుకుంటున్నారు కదా, దాని వల్ల ఏమన్నా ఈ నిధులు దానికి వాడతారా? అది వీళ్ళు అనుకుంటుంది అది పోలవరం పేరుతో అటు కూడా ఇచ్చేయమనేసి. అసలు ముందు బనకచెర్లకు అనుమతి ఇవ్వలేదు కదా వాళ్ళు, అనుమతి ఇవ్వలేదు ఎవరు కూడా. ఎందుకు అంటే నువ్వు కొత్త ప్రాజెక్ట్ కట్టడానికి ఈ దీని మీద నుంచి అన్నప్పుడు నదుల అనుసంధానం కిందనైతే కేంద్రం ఇస్తుంది, కానీ ఇంకో ప్రాజెక్ట్ కేంద్రం ఎందుకు ఇస్తుంది? ఇది నదుల అనుసంధానంలోకి రాదా? నదుల అనుసంధానం అనేది వీళ్ళు చెప్తున్నారు. ఎక్కడ వేరే నదిలోకి ఎక్కడ కలుపుతున్నావు నువ్వు? వేరే నదిలో కలిపితే ఇదే నీటిని వేరే ప్రాజెక్ట్ ద్వారా ఎత్తిపోసుకుంటారు. అక్కడ కూడా వేరే ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసుకోవడం వేరు, వేరే నదికి అనుసంధానం వేరు.